ఎగ్తోనే ఆమ్లెట్ కర్రీ. కొంచెం అంత వాటర్ వేయాలి, ఎందుకంటే ఎగ్గుని ఇది చేస్తాం కనుక. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్లో ఇది వేయాలి. ఆ తర్వాత ఎగ్ను ఇలా ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇలా చేసి ఇది పదవకండి. ఇట్లా చేసేసి అలా కొట్టాలి. దీన్ని ఆ ఉప్పు సాల్ట్ అది కలిసేదాకా కొంచెం మిక్స్ చేయాలి. ఆ తర్వాత వాటర్ ఎందుకంటే ఎగ్ ఆమ్లెట్ మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్, చాలా ఏం కాదు, కొంచెం వాటర్. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అంటిద్దాం. ఒక దాని మీద కడాయి, ఒక దాని మీద ఇది రాళ్ళు, వాటర్, ఒకటి ఆయిల్, ఇందులో కూడా ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, 2 పావులు ఆయిల్. ఇదేంటంటే ఇవి చిన్న చిన్నగా వేడవుతుంది. ఇది కొంచెం కొంచెము ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది ఇలా అవుతుంది కదా, అంతలో ఇది చేసేద్దాము. కొంచెం ఎగ్ కనుక కొంచెం సాజీరా, ఒక 4 లవంగాలు, కొంచెం పట్ట, కొంచెం ఇలాచి, మంచి ఇలాచి. ఇదేమో గరం మసాలా కొంచెం నూనెలో అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసేద్దాము. ఇప్పుడు ఇది ఆమ్లెట్ని ఒకసారి తిరగబెట్టాలి. ఏం కాదు, జస్ట్ ఉడుకుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలోనే వేస్తాం కనుక ఏం కాదు. వేడవుతుంది కదా, ఆ ఉల్లిగడ్డలు కాలుతా ఉన్నాయి, కొంచెం మసాలా వేసాను కదా. చూడండి, ఒకటి ఆమ్లెట్, ఇంకొంచెం ఉంది కనుక అది కూడా వేసేద్దాము. ప్లాట్ఫామ్ కొంచెం చిన్నగా ఉండడంలో
ఉన్నది కూడా ఎగ్ ఇది ఓకేనా. ఉల్లిగడ్డ కాలుతుంది కదా, ఇది ఎర్రగా కాలుతూ బాగుంటుంది. ఏం చేయాలంటే ఇది చేసాం కదా, జస్ట్ పీసెస్ లాగా తీసుకోవాలి. ఎంత మరీ ఇదే మీకు ఇష్టం వచ్చినట్టు పీసెస్, ఇలా పీసెస్ తీసుకుంటే ఊరికి ఆమ్లెట్ అని కాకుండా ఇలా వేసుకుంటే ఏదైనా కొంచెం కారం ఉప్పు పట్టి మంచి టేస్ట్ అనిపిస్తుంది. చిన్న చిన్నగా మీ ఇష్టం ఎంత ఇది అనిపిస్తే అంత. జస్ట్ డిఫరెంట్ కర్రీ, ఎగ్ కర్రీ ఊరికే ఒకేలాగా తినకుండా జస్ట్ డిఫరెంట్. అంతలో ఇది వేరేది కొంచెం అల్లం వేసేసి కొంచెం అల్లం వేసి ఇలా వేసి ఇది ఆఫ్ చేద్దాము. అండ్ ఇందులో కొంచెం అంత పసుపు వేసేసి టమాటా వేద్దాం. టమాటా వేసి వేడిన కూడా తీసుకొని ఇలా పీసులు వేసి దీన్ని కొంచెం మగ్గనిద్దాం. ఎందుకంటే టమాటా మగ్గాలి, టమాటా మగ్గనిద్దాం. అప్పటిదాకా ఇవి పీసెస్ చేసుకుంటాం. ఇలా పీసులు చేస్తూ చూసారు, ఇలా కొంచెము లావు చేసుకుంటే బాగుంటుంది. ఇలా తింటుంటే స్పాంజ్ లాగా, ఇలా పీసెస్ లాగా ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పిన్ని చేసేది ఈ ఆమ్లెట్ కర్రీ. ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసి చేస్తారండి, ఉల్లిగడ్డ కూడా వేసి చేస్తారు. కొంచెం కొంచెం ఉడికితే ఇంత అవుతుంది. ప్లీజ్ రాని టమాటా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఎందుకంటే మనం ఎగ్గులు కూడా వేసాం కనుక తగినంత సాల్ట్, 1 స్పూన్నర అంటే 4 ఎగ్స్కి 1 స్పూన్నర కారం పొడి. సరే కూడా ఇట్లా మెత్తగా ఉడికిస్తాం. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మెత్తగా సిమ్లో పెట్టి సిమ్లో ఉడికించాలి. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఎలా వస్తున్నాయి, అవి చూడటానికి రెడ్గానే ఉంటాయి కానీ అసలు ఉడకడానికి మహా ఇబ్బంది. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసేసి
ఇలా స్పూన్ అయినా కొంచెం ధనియా హాఫ్ టీ స్పూన్ అయినా లేకున్నా కొంచెం అటు ఎక్కువైనా నష్టం లేదండి. ఇదే మటుకు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇది ఇందులో వేయాలి. ఇది చూడటానికి ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఏదో అంటే డిఫరెంట్గా మనం ఊరికే గుడ్డు అది పగలగొట్టి చేయడము ఇది చేయడం కాకుండా జస్ట్ డిఫరెంట్. మంచిగా రోటీకి అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేసేసి ఇట్లా కొంచెం పెద్దగా చేశాను నేను, ఎందుకంటే పిల్లలంతా పీసులు ఇది కాకుండా రోటీకి ఇది చపాతీకి సూపర్ ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం. వేసి కొంత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ సిమ్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఒకవేళ పెద్దగా ఇది ఉందంటే జస్ట్ ఇట్లా చిన్నగా తీసుకుంటే, ఎందుకంటే ఇక మనకి ఆమ్లెట్ కూరని మరి పీసులు చేస్తే మనము గుట్టు కొట్టి వండుతాం కదా, టమాటాలు అలా వండితే ఏమైపోతుందంటే చిరిగి అక్కడ ఇక్కడ ఎంత పీసులు అలా ఉంటుంది. ఇలా చేస్తామనుకో వాటర్ వేయొద్దండి, ఇందులో వాటర్ వేయద్దు, ఓన్లీ ఆయిల్లోనే చేయాలి. ఇప్పుడు చూద్దాము. ఒక 5 minutes అది పెట్టాం కదా సిమ్లో, అది చూడండి ఎలా ఉంది. చూసాను, ఆమ్లెట్ కర్రీ రెడీ. ఎంత బాగుంది. నేను అందులో కొంచెము ఆమ్లెట్ ఇది చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసాను, అందుకే. ఎందుకంటే ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా ఆ వాటర్తో అది చక్కగా ఉడుకుతుంది. చూసారా, ఆమ్లెట్ కర్రీ రెడీ అయింది. ఇంకా స్టవ్ కట్టేద్దాం. ఆమ్లెట్ కర్రీ రోటీతో ఎంజాయ్ చేద్దాం. చూసారా, నైస్, చాలా బాగుంది. ఇట్లా మనం కొంచెం దమ్ముకు అది వేసేసి ఫంటాస్టిక్గా నా మనోడికి తినిపిస్తానండి ఆమ్లెట్. ఆమ్లెట్ కర్రీ రెడీ. చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. కాకుంటే నేను తిని కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. జస్ట్ పీస్ చూడండి ఇలా దేనికి అది సపరేట్గా ఉంటుందండి. స్మూత్గా సూపర్ ఉందండి. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.